ప్రాథమికంగా నిర్ణయించింది. మొత్తం 35 డీసీసీల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు సగానికి పైగా కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్టుదలగా ఉంది. ఈ అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని కొత్త అధ్యక్షుల ఎంపిక ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతూ ఉన్నాయి. ప్రజాభిప్రాయం ఆధారంగా డీసీసీ అభ్యర్థులను ఎంపిక చేసేందుకు పరిశీలకులను నియమించిన కాంగ్రెస్ హైకమాండ్ వారిచ్చిన పేర్లపై రాష్ట్ర ముఖ్య నాయకుల నుంచి అభిప్రాయ సేకరణ మొదలుపెట్టింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమావేశమయ్యారు. రాష్ట్ర నాయకుల నుంచి కేసీ వేణుగోపాల్ విడివిడిగాను, ఉమ్మడిగాను అభిప్రాయాలు సేకరించారు. డీసీసీ అధ్యక్షుల ఎంపిక గతానికి భిన్నంగా ఉండే అవకాశం ఉందంటున్నారు పార్టీ నేతలు. ఒత్తిళ్లు, సిఫార్సులతో పని లేకుండా ఎంపిక జరుగుతుందని ఏఐసీసీ స్పష్టం చేసినట్లు సమాచారం. ప్రతి డీసీసీకి ఏఐసీసీ పరిశీలకులు ఆరుగురు పేర్లిచ్చారు. వారికి వరుసగా ర్యాంకులు ఇవ్వాలని ఏఐసీసీ సూచించగా ముఖ్య నాయకులంతా ఈ మేరకు తమ ప్రాధాన్యాలను విడివిడిగా తెలిపారు. వీరితో పాటు ఏఐసీసీ పరిశీలకులు ఇచ్చిన ర్యాంకింగ్ ప్రకారం అత్యధిక ప్రాధాన్యత దక్కిన అభ్యర్థులకు డీసీసీ అధ్యక్షులుగా అవకాశం ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతూ ఉన్నాయి. మంత్రి ఉత్తమ్ అభిప్రాయాలను ఫోన్ ద్వారా అడిగి తెలుసుకున్నారు ఏఐసీసీ పెద్దలు. అలాగే రాతపూర్వకంగా కూడా అభిప్రాయాలను పంపాలని సూచించినట్లు సమాచారం.